హాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తదండి. ఈరోజు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. సో, మనం కడాయి తీసుకుంటాం. అందులో ఆయిల్ ఏసుకుంటామట. మనం వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా, నూడిల్స్ అయినా హై ఫ్లేమ్‌లో చేసుకుంటేనే రుచికరంగా ఉంటదండి. ఓకేనండి. నేను లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తానండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిది తురుము వేయాలండి. అర్థమవుతుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా తురమాలి. చిన్న చిన్న ముక్కల కింద తురిమి వేయాలండి. ఓకేనండి. ఆ తర్వాత మనము వెజిటబుల్స్ ఏస్తామండి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ వేస్తామండి. వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపాలమాట. అర్థమవుతుందండి? బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. సో, నేనెప్పుడు ఈవినింగ్ బయటికెళ్ళి ఏదోటి తినాలనిపిస్తదండి. సో, నేను ఈ మధ్య అన్నీ ఇంట్లోనే వండేసుకుంటున్నాననమాట. హాకా నూడిల్స్ వండానా, ఈరోజేమో వెజ్ ఫ్రైడ్ రైస్ వండుకుంటున్నానండి. చాలా బావున్నాయండి. మనం ఇంట్లో వండుకున్నా బానే ఉంటదమాట. సో, బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనకు బాగా వస్తదమాట. సో, హ్మ్. హాకా నూడిల్స్ ఫస్ట్ టైమ్ వండడం అండి. సో, వెజ్ ఫ్రైడ్ రైస్ నేను అప్పుడప్పుడు వండుకుంటూనే ఉంటానమాట. అర్థమైందండి. సో, చూసారా వెజిటబుల్స్ ఇప్పుడు చక్కగా కొంచెం దగ్గరకొచ్చినియి కదండీ! సో, దగ్గరకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, సో, చూసారా ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటాము. ఆ తర్వాత సోయా సాస్ వేసుకుంటామండి. మనం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చుమాట. అర్థమవుతుందండి. టమాటా కచప్ వేయొద్దు. రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలమాట. ఓకేనండి. నూడిల్స్‌లో అయితే టమాటా కచప్ వేసుకుంటే చాలా బావుంటదమాట. ఓకేనండి. సో, నెక్స్ట్ మనం సోయా సాస్ వేస్తామండి. సోయా సాస్ వేసి ఆ తర్వాత కొంచెం సేపు అంటే ఓన్లీ 1 మినిట్ టు 2 మినిట్స్ కూడా కాదు. 1 మినిట్ మనం ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై చేసుకొని మనము ఉప్పు యాడ్ చేసుకుంటామండి. ఓకేనా? ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తామమాట. ఓకేనండి. సో, కారం యాడ్ చేశాను నేను. సో, పెప్పర్‌తో కూడా చేసుకుంటారమాట. కారం యాడ్ చేయకుండా పెప్పర్ కూడా యూజ్ చేస్తారండి. కాకపోతే మనం ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ వేయలేదు కదా! సో, అందుకనే నేను కొంచెం కారం అనేది యాడ్ చేసేసానమాట. సో, ఈ విధంగా అయిన తర్వాత ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన రైస్ మాట. సో, రాత్రి మిగిలిపోతే అది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు దాంతోటే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నానండి. సో, చాలా బావుంటదండి. అందుకనే కొంచెం రైస్ ఇలా ఉందన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే ఆవురావురమని మొత్తం తినేసానమాట. చాలా టేస్టీగా ఉందండి. సో, నేనెప్పుడు బయటికెళ్ళి ఏదో ఒకటి కారంగా తినాలనుకుంటాను. సో, చక్కగా ఇంట్లోనే ఈరోజైతే నేను వండేసుకున్నాననమాట. సో, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ ఏస్తేనే టేస్టీగా ఉంటదండి. ఓకేనా? ఇవన్నీ వేస్తే మనకి టేస్టీగా ఉంటదమాట. సో, బీన్స్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తారండి. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా వండేటప్పుడు బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వండుతానండి. ఓకేనండి. ఇంకా నూడిల్స్ చేసే తవా, ఫ్రైడ్ రైసులు చేసే తవా ఒకటి కొనాలండి. అది కొన్ని చేద్దామనుకుంటున్నాను. ఇది కూడా అటువంటిదేనండి. కాపోతే ఇందులో స్మాల్ క్వాంటిటీ నాకు సరిపోయే క్వాంటిటీ నేను వండేసుకోవచ్చుమాట. దీంట్లో కూడా చక్కగా నూడిల్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా చక్కగా మనం కలిపేసుకుంటాం. సో, ఎంతో రుచికరమైన డెలీషియస్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతదండి. నేనైతే భలే ఎంజాయ్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది తెలుసా! మీరు వీలుంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంకా పెప్పర్ యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే కారం వేశాను కదా! ఇంకా కారం అయిపోతది పెప్పర్ యాడ్ చేస్తే. అందుకనే నేను ఇంకా పెప్పర్ అనేది యాడ్ చేయలేదు. అర్థమవుతుంది కదండీ. తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలండి. కొత్తిమీర యాడ్ చేస్తేనే ఫ్రైడ్ రైస్‌కి గానీ, నూడిల్స్‌కి గానీ రుచి అనేది వస్తదండి. కొత్తిమీర లేకపోతే రుచే ఉండదు. చూసారా నేను ఎంత కొత్తిమీర యాడ్ చేశానో. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫ్రైడ్ రైస్ అనేది మరింత రుచికరంగా మారిందండి. సో, సూపర్ ఫ్లేవర్ ఉందన్నమాట. సో, ఈ విధంగా మనం కొత్తిమీరేసి మళ్ళీ ఒకసారి కలిపేయాలండి. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి కలిపేసి చక్కగా మనం ఒక ప్లేట్‌లో తీసుకుంటే ఎంత బావుంటది.